శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం గ్రీష్మ ఋతువు ద్వాదశి శుక్రవారం జూన్ 26వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. నారాయణుడి యొక్క స్వరూపమే ఈ కలియుగంలో వెంకటనాథుడు. కలో వెంకటనాయక అంటారు. మరి ఆనందము ఇవన్నీ కూడా వాళ్ళకి కలగాలని చలబలైదే లవణే క్షుశురా సర్పితి క్షీర శుద్ధోదకార్ణవై పరివృతే జంబూ ప్లక్షకు చక్రోంజ సాగళం సావధాన సుముహూర్తే సావధాన సుముహూర్తే సావధాన అంటూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా భగవన్నామం చెప్పుకుంటూ తరిద్దాము. గోవిందా గోవిందా ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పతి కుంకుమాని సమర్పయామి. దేవరేఖాం శ్రీరంగరాజమహేశం శ్రియమాశ్రయామః. గోవిందా తనయే మాతరలక్ష్మీ స్వాం ప్రార్థయామ్యహం. మంగళాశాసనపరేః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీరమణ గోవిందా. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాదమే భక్తి పుష్పం